రేపు అష్టమి శుక్రవారం మంచి రోజు. అష్టమి తిథి ఇది సామాన్యమైనది కాదు కనుక ఈ రోజున మర్చిపోకుండా ఆవాలతో ఇలా చేయండి. ఆవాలతో ఇలా చేస్తే మీకు ఉండే దరిద్రాలు అన్నీ కూడా పోయి మీ సుడి తిరిగిపోతుంది. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా మీ చెడంతా కూడా తొలగిపోతుంది. ఆవాల పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది, చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఆవాల పరిహారం ఎందుకు అంటే ఆవాలు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. ఆవాలతో ఎటువంటి పరిహారం చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. అద్భుతమైన రిజల్ట్ను ఇచ్చే పరిహారం ఇది. ఎవరైతే నమ్మకంతో ఈ రోజున ఆవాల పరిహారం చేసుకుంటారో వాళ్లకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. దిష్టి దోషాల నుండి బయటపడతారు. అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆవాల పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆవాల పరిహారం చేయండి. అష్టమి తిథి అనేది చాలా పవర్ఫుల్ కనుక ఈరోజు ఏ పరిహారం చేసినా చక్కటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా దిష్టికి సంబంధించిన పరిహారాలు, చెడును తీసేసే పరిహారాలు ఈ అష్టమి రోజు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అష్టమి రోజు గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోవచ్చు, కాలికి నల్లదారం కట్టుకోవచ్చు. ఇలా చెడు దృష్టికి, నరదృష్టికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటానికి అష్టమి తిథి అనేది చాలా అద్భుతమైన తిథి. అందుకే ఈ రోజున మీరు ఆవాల పరిహారం చేయండి. ఆవాలను తాంత్రిక పరిహారాలకు అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది ఆవాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారు. ఆవాలు దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల భూత ప్రేత పిశాచాల నుంచి కూడా మనల్ని విముక్తిని కలిగించడానికి ఆవాల పరిహారాలు ఉపయోగపడతాయి. ఆవాలలో రెండు రకాల ఆవాలు ఉంటాయి. ఒకటి పసుపు రంగు ఆవాలు, ఇంకొకటి నల్లటి రంగు ఆవాలు. నల్లటి ఆవాలు మనం వంటలలో వాడుకుంటూ ఉంటాము. పసుపు ఆవాలు పరిహారాలకు వాడుతూ ఉంటాము. కొంతమందికి పసుపు ఆవాలు దొరకవు కాబట్టి నల్ల ఆవాలతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా కూడా మనకు ఫలితం వస్తుంది. పసుపు ఆవాలు కూడా దుకాణాలలో దొరుకుతాయి. అంటే పూజా సామాగ్రి అమ్మే చోట కావచ్చు, లేదంటే నార్మల్గా మనకు కిరాణా కొట్టులో కావచ్చు, అక్కడ కూడా పసుపు ఆవాలు అనేవి దొరుకుతాయి. కనుక అవి తెచ్చుకోండి. మన మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేసినా, లేదంటే మనకు ఏదో ఇబ్బంది అవుతుంది, బాధ కలుగుతుంది, మనకు కొంచెం ఆరోగ్యం బాగుండటం లేదు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, చీటికి మాటికి వెళ్ళాల్సి వస్తుందని చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు, ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వారు ఈ ఆవాల పరిహారం ఒక్కసారి చేయండి. ముఖ్యంగా ఆవాలు అమ్మవారికి చాలా ఇష్టం. ఆవాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఆవాలతో అష్టమి తిథి రోజు తప్పనిసరిగా ఈ ఆవాల పరిహారం చేసుకోండి. మరి ఇంతకీ అష్టమి రోజు ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే అష్టమి తిథి చాలా గొప్పది. అష్టమి తిథి అంటే ఆంజనేయ స్వామి వారికి మరియు దుర్గాదేవికి, కాలభైరవ స్వామికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా అష్టమి రోజున ఆవాలతో ఒక చిన్న పని చేస్తే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. క్షణాలలో ఫలితాలు కలుగుతాయి, నోట్ల కట్టలు వచ్చి పడతాయి అని సిద్ధశాస్త్రం చెబుతుంది. ఎందుకంటే ఆవాలకు అంతటి శక్తి ఉంది. ఆవాలు మన జాతకాలను మార్చే శక్తులు ఉన్నాయి. మన సుడిని తిప్పేసే శక్తి ఆవాలకు ఉంటుంది.
ఆవాలు నెగటివ్ని లాగేసుకుంటాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, ధన సమస్యలు లేకుండా చేస్తాయి, అప్పులు లేకుండా చేస్తాయి, ఆరోగ్య సమస్యలు లేకుండా చేస్తాయి, ధన ద్వారాలు తెరుచుకునేలాగా చేస్తాయి. కనుక ఆవాలే కదా అని తక్కువ అంచనా వేయవద్దు. ఆవాలతో చక్కగా అష్టమి రోజు ఈ పరిహారం చేయండి. ఇది మార్వాడీలు చేసే రహస్యమైన పరిహారం. అలాంటి తిథి వార నక్షత్రం మనకు చాలా అరుదుగా వస్తుంది. వచ్చినప్పుడే దాన్ని చక్కగా మనం ఉపయోగించుకోవాలి, అలాగే వినియోగించుకోవాలి. దానికి తగినట్లుగా పరిహారం చేయాలి, ఫలితం పొందాలి. మనకు ఉండే ఇబ్బందులు తొలగించుకోవాలి. ఇదే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి. ఈ పరిహారం కోసం ముందుగా ఒక తమలపాకు తీసుకోవాలి. ఆ తమలపాకు పైన ఆవాలను ఒక స్పూన్ లేదా ఆకు మీద పట్టినన్ని పోయాలి. ఖచ్చితంగా ఆవాలు మాత్రమే పోయాలి. ఆవాలు అనేవి మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తాయి, డబ్బును ఆకర్షిస్తాయి. అంతేకాకుండా ఎన్నో రకాల చెడు శక్తులను కూడా తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. కనుక మర్చిపోకుండా ఈ ఆవాలు తమలపాకుతో ఈ పరిహారం చేయండి. ముందుగా ఒక పెద్ద సైజులో ఉండేటటువంటి తమలపాకును, చినుగులు ఏమీ లేకుండా పెద్ద సైజులో ఉండే తమలపాకును తీసుకోవాలి. దానిని శుభ్రంగా తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత ఆ తమలపాకు పైన ఆవాలు పోయాలి. తర్వాత ఈ ఆవాల పైన ఒక యాలక్కాయను కూడా పెట్టండి. ఎందుకంటే యాలకులు కూడా మంచి వస్తువు. యాలక్కాయలను పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత అనేది ఇచ్చారు. ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడు యాలకులు ఉంటాయో వారి ఇంట్లో అసలు ధనానికి లోటు అనేది రాదు, లక్ష్మీదేవి కటాక్షం నిండుగా ఉంటుందని పరిహార శాస్త్రం చెబుతుంది. యాలకులు అంతా పవిత్రమైనవి కనుక ఆవాల మీద ఒక మంచి యాలక్కాయను పెట్టండి. ఆ పైన చిటికెడు గంధాన్ని వేయండి. గంధం లేకపోతే చిటికెడు పసుపును అయినా సరే వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ తమలపాకును జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్కు దిష్టి తీసినట్లుగా తిప్పండి. అంటే 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తర్వాత ఈ తమలపాకుతో ఆవాలను అక్కడి గుమ్మానికి ఎడమ పక్కన పెట్టండి. ఈ పరిహారాన్ని కేవలం అష్టమి రోజు రాత్రి సమయంలోనే చేయాలి. ఇలా పెట్టిన ఆవాలను ఒక రోజంతా అలా వదిలేయండి. 24 గంటల పాటు ఖచ్చితంగా ఆవాలు అక్కడే ఉండాలి. అలా ఉంచేసి మళ్ళీ మరునాడు రాత్రి సమయంలో ఈ ఆవాలను ఆకుతో సహా జాగ్రత్తగా తీసి ఆవాలను, ఆకు, యాలకులతో సహా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే రోడ్డు మీద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. తర్వాత ఆవాలను వేరే వారు తొక్కినా మీకు సంబంధం లేదు. ఇలా ఈ పరిహారాన్ని మొత్తం 3 అష్టమిలు అంటే 3 సార్లు చేయండి. చాలు. ఈ చిన్న పరిహారం వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు తీరిపోతాయి, అప్పులు తీరిపోతాయి, అనారోగ్యాలు తొలగిపోతాయి. అన్ని విధాలుగా మీకు ఈ పరిహారం కలిసి వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేయండి. శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి.